పత్తి కొనుగోళ్ల పరిమితిని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ గోడం నగేష్ ఇంటిని బీఆర్ఎస్ ముట్టడించడం ఉద్రిక్తతకు దారితీసింది. మాజీ మంత్రి జోగు రామన్న నేతృత్వంలో ఎంపీ ఇంటిని ముట్టడించేందుకు గులాబీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. ఇది గమనించిన పోలీసులు వారిని నిలువరించేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. నిరసనల నడుమ పోలీసులు మాజీ మంత్రిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ క్రమంలో ఓ రైతు కాలికి గాయమైంది. రైతులను ఆదుకోవాలని, నిబంధనలు ఎత్తివేయాలని వినతి పత్రం ఇచ్చేందుకు శాంతియుత నిరసన చేపడితే పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించారని నిరసనకారులు ఆరోపించారు. మార్కెట్లో పడిగాపులు కాస్తున్నటువంటి రైతాంగానికి పత్తిని ఖచ్చితంగా 12% నుంచి 20% వరకు కూడా కొనుగోలు చేయాలని చెప్పి ఎంపీ గారికి, అంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతినిధి, ఆయనకు ఒక మెమోరాండం ఇద్దామని చెప్పి వచ్చాం. ఆయన ఇంటికి వచ్చినంత మాత్రాన ఆయన అణిచేయడం, పోలీసు వాళ్ళు విపరీతంగా అణిచేయడం, ఇవల్ల అక్రమంగా అరెస్ట్ చేస్తున్నటువంటి మా నాయకుడు జోగురామన్న గారిని అరెస్టును మేము అడ్డుకుంటే పోలీసు వాళ్ళు బూటుకాలతోని కాళ్ళను నలిపేసి లేకపోతే పక్కన చేతులు పెట్టి సిఐఎస్ఐ అధికారులు కూడా ఇచ్చడం, అసలు ఇదంతా చూస్తే తెలంగాణ రాష్ట్రం ప్రజాస్వామ్యం ఉందా లేదని అనుమానంగా ఉన్నది. ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం పైన ఎంపీ గారు ఒత్తిడి తీసుకొచ్చి రైతాంగ సమస్యల పరిష్కారం చేయాలని చెప్పి, పత్తికి తగినటువంటి గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేదంటే కేంద్ర ప్రభుత్వం ఒత్తిడిని తీసుకురండి, లేకపోతే మీరు రాజీనామా చేయండి. ఖచ్చితంగా మీరు స్పందించకపోతే తీవ్ర ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం.